అందరూ చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఎనిమిదవ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునికి శిష్యుడవడానికి ఒక మార్గము మనకిక్కడ కనబడతా ఉన్నది. నీవు నిజముగా దేవునికి శిష్యుడువుగా ఉండాలి అనే ఆశ ఉంటే, ఐ యామ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నేను యేసు క్రీస్తుకి శిష్యుడను అని చెప్పుకోవాలని ఆశ ఉంటే, అది ఎలా సాధ్యమవుతుందో దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదివాం మనం. మీరు జాగ్రత్తగా వినండి. మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన, ఫలించుట వలన చెప్దామా? చూడండి, ఒక ఎత్తైన చెట్టు చాలా గుబురుగా పెరిగింది, చాలా అందంగా కనిపిస్తా ఉంది, ఎంతో బలమైన చెట్టుగా కనబడుతుంది, ఎంతో ఎత్తుగల చెట్టుగా కనబడుతుంది, ఎంతో విస్తారంగా పెరిగినట్లుగా కనబడుతుంది. కానీ ఆ చెట్టుకి ఉండవలసిన పండ్లు లేకపోతే, ఏ ట్రీ వితౌట్ ఫ్రూట్. సరే, మనం ఇలా అనుకుందాం, సమ్మర్ సీజన్ కదా, మనం ఎక్కువగా ఇప్పుడు మన కళ్ళు ఒక ఫ్రూట్ మీదకి వెళ్తాయి, రోడ్డు ఎక్కితే అవే కనపడతా ఉంటాయి. ఈ మామిడి చెట్టు అనుకుందాం, విస్తారంగా పెరిగింది, ఫుల్గా ఆకులున్నాయి, కొమ్మలున్నాయి, గుబురుగా ఉంది చెట్టు, బాగా హైట్ కూడా పెరిగింది. కానీ మామిడి పళ్ళు రాలేదనుకోండి, ఏమంటాం మనం? ఏం చేస్తాం? సంతోషపడతామా? అబ్బా, మామిడి చెట్టు నువ్వెంత బాగా పెరిగావమ్మా, ఎంత గుబురుగా పెరిగావు, ఎంత బలంగా ఉన్నావు మామిడి చెట్ట, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషం కలిగిద్దా? కలుగుతుందా? మీ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఇవ్వకపోతే సంతోషమేనా? జామ చెట్టు జామ పండ్లు ఇవ్వకపోతే సంతోషమేనా? చెప్పాలండి అందరూ. కొంతమంది ఇంట్లో వాక్యం, కొంతమంది ఇంకా ఎక్కడెక్కడో చూస్తున్నారు, ఏడేడో ఆలోచిస్తున్నారు. ఆ? దేవుని స్తోత్రం. ఫలము లేని చెట్టు. ఈ మధ్య మనం ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా, అంజూరపు చెట్టును యేసయ్య శపించాడని విన్నాం. అక్కడ చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అసలు అంజూరపు చెట్టుని ఎందుకు శపించాడో, శపించిన వెంటనే తక్షణమే అది ఎండిపోయింది. మళ్ళీ మరుసటి రోజుకి వచ్చినప్పటికి దాని వేర్లతో సహా పెళ్ళగించబడి ఉంది, ఎండిపోయింది వేర్లు కూడా. ఎందుకని శపించాడు ఆయన? చెప్పాలి. ఫలం లేదు, ఫలము లేని చెట్టు. ఫలములున్నట్లుగా బాహ్యముగా అలా కనిపించినప్పటికీ దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫలం లేదు. దాని ఆకుల మాటున చాటున ఫలము ఉంటుంది మామూలుగా. ఆ ప్రథమ ఫలము గల తొలి రావలసిన ఫలం రాల. ఆకులున్నప్పుడు ఆకులతో పాటు ఫలము ఉండాలి.
దాని జాతి ప్రకారం ఆలోచిస్తే ఫలం లేదు. ప్రభువు దగ్గరకొచ్చి నాకు దాన్ని శపించాడు అని విన్నాం. ప్రియులారా, తండ్రి మహిమపరచబడాలి. మనము దేవుని నమ్ముకున్నాము కదా! మనను బట్టి దేవునికి మహిమ రావాలి. దేవుని యొక్క ఉద్దేశ్యం మానవుల్ని ఆయన తన స్వరూపమందు, తన పోలికలో ఎందుకు చేసుకున్నాడంటే చెప్పండి? తన మహిమ కొరకు. చెప్పండి? ఆ! మనం ఎందుకు సృజించబడ్డాము? దేవుడు మనకెందుకు ప్రాణం ఇచ్చాడు? దేవుడు ఎందుకు మనకి జీవితం ఇచ్చాడు అంటే తన మహిమ కొరకు. ఆయన మహిమ కొరకు మనం సృష్టింపబడ్డాం. దేవునికి మహిమ రావాలి. నన్ను బట్టి నా తండ్రికి, నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తకు మహిమ రావాలి. ప్రభువా, నన్ను బట్టి నీకు మహిమ రావాలయ్యా. నేనేం చేయాలి ప్రభువా? అయ్యా, నీవు మహిమపరచబడాలంటే నేనేం చేయాలి ప్రభువా అని మనం అడిగితే ప్రభు ఏమని సమాధానం ఇస్తాడో తెలుసా? నీవు ఫలించినట్లయితే నాకు మహిమ వస్తది అంటాడు. దేవునికి స్తోత్రం. నీవు ఫలించితే చాలు, నాకు మహిమ వస్తది. అంటే నేను మహిమపరచబడతా. నిన్ను బట్టి నేను మహిమపరచబడాలి అంటే నీవు చేయాల్సిందంతా, నీకు ఫలము కావాలి. నువ్వు ఫలించాలి. యు మస్ట్ బి ఫ్రూట్‌ఫుల్. నీవు ఫలించాలి. నేను ఫలించాలి. అందరు చెప్దాం. నేను ఫలించాలి. మన జీవితంలో మనము ఫలించే వారంగా ఉండాలి. మనము ఫలము లేని వారంగా ఉండకూడదు. మనము ఫలము లేని వారంగా ఉండకూడదు. మనందరము ఫలించిన వారంగా ఉండాలి. మనలో దేవునికి కావలసిన ఫ్రూట్ కనపడాలి. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా, ఎన్ని రకాల ఆహారాలున్నా మనిషికి సరిపోవట్లేదు కదా! ఇంకా ఇంకా క్రొత్తయి కావాలన్నంత ఆశతో మనము ఎన్ని రకాల ఆహారాలున్నా, ఎన్ని రకాల ఫలములున్నా, అలాగే దేవుడు మన నుండి ఫలాన్ని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఫలాన్ని ఆశిస్తున్నాడు ప్రియులారా. నీలో ఆ ఫలము కనబడాలి అని. యోహాను భక్తుడు అదే రాస్తూ ఉన్నాడు ఇక్కడ 15వ అధ్యాయంలో. మీరు బహుగా ఫలించుట వలన, దేవుని స్తోత్రం. ఆ! ఏం చేయాలంట? బహుగా ఫలించాలి. ఫలించటం మాత్రమే కాదు, విస్తారంగా ఫలించాలి. ఈరోజు ట్రూ లైట్ గ్రూప్‌లో అది రాత్రి ఒక వాక్యం పెట్టాను. ఒక పిక్చర్ కనపడతా ఉంది మీకు కదా! చూసారా? చదివారా ఆ వాక్యాన్ని? ఆ వాక్యం గురించే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మీరు బహుగా ఫలించుట. ఒక చెట్టు నిండా విస్తారంగా ఫలాలొస్తే కదా! ఎలా ఉంటది? చెట్టంతా ఫలాలు. ఒకవేళ ఆకులు తక్కువైనా పర్వాలేదేమో, మనకి బాధ కలగదు గానీ, ఫలాలు తక్కువైతే బాధ కలిగిద్ది. ఆకులు తక్కువుండి ఫలాలెక్కువున్నా గూడా ఎంత సంతోషమో! దేవుని యొక్క ఆశ మన జీవితము ఫలాలతో నిండిపోవాలని. హల్లెలూయా! మనము పూర్తిగా ఆయన కొరకు ఫలించిన వారముగా ఉండాలని. మీరు చెప్పేదంతా బాగుందండి. ఫలాలు ఫలించాలి, ఫలించాలి. నేనేం చెట్టునా? చెట్టు కంటే ఫలాలొస్తాయి. నేను మనిషిని గదా! నేను ఫలించడం ఏంటి? నిజమేగా, మనం చెట్లుమా? కాదు కదా! మరి మనం ఫలించడం అంటే ఏంటి? ఒక స్త్రీ ఫలించింది అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి ఎలా చూస్తాము? బిడ్డలను కన్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఆమె ఫలించింది అని అనుకుంటాం. సంతానము కలిగినప్పుడు, సంతానము కలగని వారిని చూసి వీరు ఫలించలేదు అంటాం. ఇది భౌతికంగా, శారీరకంగా చెప్పుకునే ఒక మాట. దేవుడు కోరుకుంటున్న ఫలాలు అనేక రకాలుగా ఉందది. ఏమిటది?
మీరు బహుగా ఫలించాలి. అయితే 4వ వచనంలో ఏమంటాడో తెలుసా? నాయందు నిలిచి ఉండుడి. 15:4లోనే యోహాను సువార్తలో ఏమంటాడాయన? నా యందు నిలిచి ఉండుడి, ఆ! మీ యందు నేనును నిలిచి ఉందును. అది మీరు నాయందు నిలిచి ఉంటే, మీరు నాలో నిలిచి ఉంటే నేనేం చేస్తాను? మీలో నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం. మీరు నాయందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని ఆ! తనంతట తానే ఎలాగో ఫలింపదో, ఆ! అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. అది. అసలు ఫలించడం అంటే ఏంటో వినే ముందుగా, ఫలించటానికి మనము చేయాల్సిన పనేంటో, మనలో దేవునికి కావలసిన ఫలము రావాలి అంటే మనమేం చేయాలంట? ఆయన యందు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనము ఆయన యందు నిలిచి ఉంటే, ఆయనలో నిలకడగా గనక ఉంటే, నీకు తెలీదు నువ్వు ఫలిస్తావంతే. నీవు ఆయనలో నిలకడగా ఆయనలో నిలిచి ఉంటే, ఆయన అంటిపెట్టుకొని ఉంటే చాలు. అమ్మో నేను ఫలించనేమో, ఇది జరగదేమో, వారు ఫలిస్తున్నారు వీరు ఫలిస్తారు కానీ నాకు కాదు కాదు. ఆయనలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ ఫలిస్తారు. ఎందుకంటే ఆయన వారిలో నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తాడండి ఆయన. ఏంటా వార్నింగ్? 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, ఆ తీగలు మీరు. మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఆ నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఆ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అది మీరు ఫలించాలని కోరుకుంటున్నాను. మీరు ఫలించాలి అంటే మీరు నాలో నిలిచి ఉండాలి. కొంతమందిని చూసినప్పుడు పిల్లల్ని, వీడికి అసలు నిలకడే లేదంటాం. ఒక్క చోట ఉండడండి అంటాం కదా. ఇదిగో ఆషేర్ ఉన్నాడు ఇప్పుడు. ఏమందాం ఆయన్ని? వస్తున్నాడు. నాలో నిలిచి ఉండుడి. దేవుని స్తోత్రం. నాలో నిలిచి ఉండుడి. మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. ఒకవేళ మీరు గనక నాకు వేరుగా ఉంటే, నాకు వేరుగా ఉంటే మాత్రం మీరేమీ చేయలేరు. యేసయ్య ఏమంటున్నాడంటే, నాలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కదా ఫలించేది. తీగ ఆ ద్రాక్షావల్లికి అంటుకట్టబడకుండా, తీగ ఒక్కటే, నేను తీగకే కదా ద్రాక్ష పండ్లు వచ్చేదని చెప్పి తీగ అసలైన ఆ ద్రాక్షావల్లికి వేరుగా ఉంటే అది ఎండిపోయిద్ది. తీగ వేరుగా ఉండకూడదు. తీగలన్నీ కూడా అసలైన ఆ మొద్దుకి, ఆ ద్రాక్షావల్లికి అతికి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు బహుగా ఫలించాలి. ఇది దేవుని యొక్క ఆశ. ప్రతి క్రైస్తవుడు బహుగా దేవుని బిడ్డలు బహుగా ఫలించాలంటే దేవునిలో నిలకడగా ఉండాలి. ఫలించుట గురించి మనం కొన్ని విషయాలు ఉదయకాల సమయమందు ధ్యానం చేసుకుందాం. మనం ఫలించాలి. మొదటిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను నా పాపములన్నీ క్షమించు, నా వెనుకున్న దోషాలన్నీ క్షమించయ్యా, నా పాపాలన్నీ తుడిచివేయి నాయనా అని ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గర వారి పాపాలు ఒప్పుకొని, నా హృదయంలోకి రా ప్రభువా, నీకు స్థలం ఇస్తున్నానంటే ఆయన వచ్చేస్తాడు. ప్రతి పాపాన్ని క్షమించేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన వచ్చిన తర్వాత ఇక ఆ వ్యక్తిని ఫలించటానికి ఏ హృదయములోకి ఆయన వచ్చాడో ఆ హృదయము ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. సో దేవుణ్ణి పిలుచుకున్న తర్వాత, దేవుణ్ణి పొందుకున్న తర్వాత
ఆయన్ని రక్షకుడిగా హృదయంలో చేర్చుకున్న తర్వాత ఇక మనము ఆయనలో నిలకడగా ఉంటూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే పనికిరాని తీగలు మనలో ఉంటాయి కొన్ని, ఆయన చెక్కేస్తా ఉంటాడు. ఆయనే తీసేసుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వేం పెద్ద కష్టపడక్కర్లా. ఆయనలో నిలిచి ఉంటే నీలో పనికిరాని తీగలు, నీకు అడ్డుగా ఉన్నవి, నీకు నీకు బలహీనతను తీసుకొచ్చేవన్నిటిని ఆయన మెల్లగా తీసేస్తాడు. మనం మొట్టమొదట ఆయనలో నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం. సో దాన్నేమంటారంటే యేసు ప్రభుని మనం అంగీకరించడం, మన పాపములు ఒప్పుకొని యేసు ప్రభు మన హృదయాల్లో చేర్చుకున్న తర్వాత మనం ఎవరమంటే మారు మనస్సు పొందిన వాళ్ళం. దేవుని స్తోత్రం. ఏం పొందిన వాళ్ళం? మారు మనస్సు పొందిన వాళ్ళం. చూడండి, మారు మనస్సు పొందిన తర్వాత ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన తర్వాత దేవుడు కోరుకునేది ఏమిటంటే మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించాలి అంటాడు. నువ్వు మారు మనస్సు పొందావు, ఇప్పుడు నీకు ఫలము కావాలి, నువ్వు ఫలించాలి అని చూస్తాడు. చూడండి, మత్తయి సువార్తలో 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం యొక్క చివరి లైన్. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి. చాలు, చూడపోయిన పర్లా. ఇప్పుడు చూడండి, ఇటువైపు చూడండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. దేవుడికి ఎప్పుడు మహిమ వస్తుందంటే ఆయనలో నిలిచి ఉన్న వాని ద్వారా ఫలం వస్తుంది. ఆ ఫలమును దేవుడు చూసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన తరువాత దేవునిలో నిలిచి ఉంటే ఫలం వస్తుంది. మారు మనస్సుకు తగిన ఫలము కనబడుతుంది. అది దాచిపెట్టేది కాదు. అది దాచిపెట్టేది, అది మనం దాచిపెట్టలేము. ఆటోమేటిక్గా మనము మారు మనస్సు పొందిన తర్వాత దేవునిలో నిలిచి ఉంటే మారు మనస్సుకు తగిన ఫలము పుడతదనమాట. ఎలా అంటే మారు మనస్సు పొందిన వ్యక్తి మారు మనస్సు పొందిన వ్యక్తి మాటలు మారిపోతాయి. ఏం మారిపోతాయి? అంతకు ముందులాగా మాట్లాడలేని పరిస్థితి వస్తుందన్నమాట. ఆటోమేటిక్గా మన నోటికి కొంచెము అదుపు వచ్చేస్తుంది. హల్లెలూయా. మన మాటలు మారిపోతాయి. మన యొక్క నడక కూడా ఇంతకు ముందు నడిచిన విధానంలో నడవము. మన వేషధారణ కూడా మార్పు వచ్చేస్తుంది. ఎంతో కొంత, నేనేమంటానంటే 100% చెప్పట్లా. ఒకసారి ప్రభువుని చేర్చుకున్న తర్వాత మారు మనసు పొందిన తర్వాత ప్రభువులో నిలిచి ఉన్న వ్యక్తికి తెలియకుండానే అతని నడక, అతని మాట, అతని పద్ధతులు, అతని యొక్క నిర్ణయాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నిజంగా ఎంతగా మార్పు వస్తుందంటే మన జుట్టు కూడా మార్పు వస్తుంది. జుట్టు కూడా మార్పు వస్తుందంటే లేనిపోయింది, వేరే విధంగా ఆలోచించకండి. తెల్లది నల్లగా అవుతుంది, అది కాదు. నేను డైల్ గురించి మాట్లాడుతున్నా. మన యొక్క స్టైల్ అంతా మారిపోతుంది, మన వస్త్రధారణ మారిపోతుంది, మన నడక మారిపోద్ది. ఎందుకంటే మనము పరిశుద్ధుడు మన లోపలికి వచ్చేసాడు కదా. దేవుని స్తోత్రం. ఆయన ఊరకనే ఉండడు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆయన మనలో అన్నిటినీ ప్రభావితం చేస్తూ ఉంటాడు. మన మాటని, మన యొక్క నడకని, మన యొక్క ప్రవర్తనని, మన చూపుని, అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి అన్నమాట. విజయవాడలో మీరు ఖచ్చితంగా మీరు కొన్నిసార్లు ఆ వీడియోస్ చూసే ఉంటారు. ఒక యవన సహోదరుడు ఇప్పుడు, ఒకప్పుడు ఆయన విజయవాడలో ఎవరయ్యా అని అంటే అతని పేరు చాలా మందికి తెలుసంట. అతని యొక్క జీవితం అనేక మందికి తెలుసు. ఏం చూస్తున్నారు? ఆయన చూస్తున్నారా? ఏం పేరు తెలుసా ఆయన పేరు? సాయి. చూసారా? నేను చెప్పకుండా మీరు చెప్తున్నారంటే తెలుసు. ఆ వీడియోలు మీరు చూశారు. ఒకప్పుడు ఈయన జీవితము ఏంటయ్యా అంటే ఈయన పెద్ద రౌడీ. చూడండి ఆయన జీవితం ఎలాగుంది చూడండి. అసలు మొహమే కనపడతలా, ఆ పొగ కనపడుతుంది,
ఆయన వేషధారణ చూడండి, ఆయన జుట్టు, ఆయన ఆ, ఏంటంట, నాడు గంజాయి సప్లయరు, నేడు క్రీస్తు సాక్షి. విజయవాడలో గంజాయి పారుతుంది కదా, ఎవరికి తెలియదు అది. అందరూ చెప్పుకుంటారు, చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు, భయంకరంగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మరప్పుడు అతని జీవితంలో ఆయన సాక్ష్యం అది. ఒకప్పుడు అది సప్లై చేసిన వ్యక్తి అంట. ఇప్పుడు మారు మనస్సుకు తగిన ఫలం వచ్చేసింది. దేవుని స్తోత్రం చెల్లించండి. మారు మనస్సుకు తగిన ఫలం అంటే చూసారా, జుట్టు మారిపోయింది, షర్టు మారిపోయింది, మైకు పట్టుకున్నాడు నాకులాగా, చేతిలో బైబిల్ పట్టుకున్నాడు. ఇప్పుడు బెజవాడ సాయి కాస్త ఏమైపోయాడు, క్రీస్తు సాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మారు మనస్సు పొందాను, మారు మనస్సు పొందాను అంటే మారు మనస్సుకు తగిన ఫలము కూడా కనపడాలి. అప్పుడు తండ్రికి మహిమ వస్తుంది. దేవుని స్తోత్రం. ఇంతకు ముందు నువ్వు ఎలాగున్నావో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగున్నావు, ఇంకా వరస్ట్ అయ్యావు అనుకో, ఇదేంట్రా బాబు చర్చికి వెళ్తున్నాడు, ఇదేంటి వాక్యం వింటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, నేను నా కళ్ళలో చూశాను, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఏ మార్పు లేదేంటి అన్నట్టుగా ఉండకూడదు. మారు మనస్సుకు తగిన ఫలం ఎవరైనా చూసారా మనలో? సరే బయట వాళ్ళని వదిలేసేయండి, మన ఇంట్లో వాళ్ళు చూసారా? ఇతను మారు మనస్సు పొందాడు. ఇంతకు ముందు నోరు తెరిస్తే అవో గబ్బు, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట రాదు, అంత అపవిత్రమైనటువంటి మాటలే. ఇప్పుడు అరే అలా మాట్లాడతలేదు ఏంటి, అసలు కొంచెం తేడా కనపడుతుంది, ఏదో జరిగింది తనలో. దేవునికి స్తోత్రం. మాట విధానంలో ఏదో మార్పు వచ్చింది. నిజంగా ఇతడు దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలి అంటే ప్రియులారా, నేను చర్చికి వెళుతున్నాను, మంచిదే, దేవునికి మహిమే, వాక్యం వింటున్నాను, చాలా సంతోషం, ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే మరి మారు మనస్సుకు తగిన ఫలము ఏదైనా కనబడుతుందా? ప్రియులారా, తండ్రి మహిమపరచబడాలి అంటే ప్రతి ఒక్కరిలో ఫలము కనబడాలి. దేవుని స్తోత్రం. నేనండి సాక్ష్యము, ఇదిగో ఈ బ్రదర్ గురించి నేను సాక్ష్యం చెప్తానండి, ఇదిగో ఈ వ్యక్తి గురించి, ఇదిగో ఈమె గురించి నేను సాక్ష్యం చెప్తాను. ఇంతకు ముందు అసలు ఆమె నోరు తెరిస్తే బాబోయ్ ఆమెతో కదా, కానీ చర్చికి వెళ్ళటం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె నోరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా, అరే ఇంతకు ముందు ఇలాగా ఇలాగ మాట్లాడే వ్యక్తి మా అమ్మ లేదా మా భార్య, ఇప్పుడేంటి ఈ మధ్య ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అలా లేదే. ఇంట్లో అయినా సాక్ష్యం వస్తుందా? చాలామంది బాప్తిస్మం పొందుకున్న తర్వాత కూడా సరే ఎక్కువ అనేక విషయాల్లో మార్పు లేకపోయినా కనీసం 1, 2 కాదు, అసలు బాప్తిజం పొందిన తర్వాత వరస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అదొక విచిత్రం. నేను యేసు ప్రభువుని నమ్మాను, నేను నేను మారు మనసు పొంది నా పాపములన్నీ ఒప్పుకున్నాను అన్న తర్వాత అనేక మంది వారి యొక్క జీవితంలో, వారి యొక్క జీవిత విధానంలో మార్పు కనబడకపోగా ఇంకా 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 భయంకరమైన స్థితి కనపడితే తండ్రికి మహిమ వస్తుందా, తండ్రికి అవమానం వస్తుందా? చెప్పండి. మీ పిల్లలు దొంగతనం చేశారంటే మీకు అవమానమా లేదా మీకు మహిమనా? మీ పిల్లలు ఏదో ఏదో నేరం చేసి పోలీసులు పట్టుకెళ్ళిపోతుంటే మీ వాడు ఇదిగో ఈ పని చేశాడు, లేదా మీ పాప ఇలా చేసింది, అయ్యో నేనెందుకు ఈ పిల్లల్ని కన్నానా అని చెప్పి మీకు ఎంత బాధ కలిగిద్దో,
మీ పిల్లలు చేసే ప్రతి తప్పిదాన్ని బట్టి మీకు ఏ విధంగా అవమానము కలిగిద్దో, దేవుని బిడ్డలారా, మనల్ని తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మనల్ని సృష్టించుకున్న దేవుడు, తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని సృష్టించుకున్న దేవుడు మనల్ని చూసినప్పుడు తలదించుకో, అయ్యో వీడు నా పేరు చెప్తున్నాడే. ఎవరి పేరు? నా పేరు చెప్తున్నాడే. దేవుని బిడ్డ అని నమ్మానండి, ఆయన కూడా క్రిస్టియన్ అని నేను నమ్మి డబ్బులు ఇచ్చాను, దేవుని బిడ్డ కదా పర్లేదు కదా ఇస్తాడులే నమ్మకంగా అని ఇచ్చామండి, ఇవ్వట్లేదండి ఇప్పుడు అని అంటే ఎవరికి అవమానం? మన చర్చి మెంబరే కదా అని చెప్పి నమ్మానండి. ఏం చేయగలడు పాస్టర్ గారు? ఏం చేయగలడు? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మన చర్చి మన పక్కన, నా పక్కనే కూర్చుంటారు కదా అని నేను పూర్తిగా నమ్మి ఈ పని చేస్తే నాకు ఎంత మోసం చేశారండి, ఎంత ఎంత దారుణంగా చేశారండి అని అంటే ఎవరికి అవమానం? దేవునికి అవమానం, సంఘానికి అవమానం, ఇంకా కాపరికి అవమానం. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. నేను మారానని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా, నేను మారానని చెప్పి మోసం చేసుకుంటా, నేను మారానని చెప్పి మన ప్రవర్తన మార్పు రాకపోతే ఎలాగండి? ప్రభువులో నిలిచి ఉండు, తప్పకుండా ఫలం వస్తుంది. ప్రభువులో నిలకడగా ఉండు, ప్రభుని సేవిస్తూ, ప్రభు సన్నిధిలో కనబడుతూ, ప్రభుని ఆరాధిస్తూ ఉండు, తప్పకుండా నీకు తెలియకుండా నీలో మార్పు వస్తుంది. పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందు లేదా పెళ్లి సమయంలో ఎలా ఉన్నప్పటికీ, ఆ ప్రేమలు ఆప్యాయతలు ఎలా ఉన్నప్పటికీ, అసలు పెళ్ళైన తర్వాత అసలు రూపాలు కనపడతాయి ఒక్కొక్కరిలో. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త ఒక మాట అంటే భార్య, లేదా భార్య ఒక మాట అంటే భర్త సహిస్తున్నాడా లేదా? అంతకుముందు ప్రేమ పలుకులు ఎన్ని ఉన్నప్పటికీ తీరా లోపలికి దిగిన తర్వాత, అసలు లోతుకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, ప్రతి విషయములో హింసించి బాధ పెట్టి అవమానపరిచే భర్తలు భార్యలు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది లేక ఏంటి నా జీవితం, చి అసలు ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాను, ఎందుకు నాకు ఈ వివాహ జీవితం, అసలు అలా ఉండిపోతే నేను హాయిగా ఉండేవాడినేమో కదా అని అనుకునేవారు లేరా? కానీ రోజు రోజుకి, సంవత్సరం తర్వాత సంవత్సరానికి, అరే ఈ వ్యక్తి యొక్క బలహీనత ఇది, ఈ వ్యక్తి యొక్క బలం ఇది, ఇదిగో ఈమె బలహీనత ఇది, ఈమె బలం ఇది అని తెలుసుకొని అడ్జస్ట్ అవుతూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా ముందుకు సాగిపోతూ ఉంటే వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? సంతోషంగా ఉండేవాళ్లే ఆరోగ్యవంతులు ఈ రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మూతి ముడుచుకొని కోపంగా పళ్ళు కొరుక్కుంటా, పళ్ళు బిగదీసి కళ్ళు పెద్దవి చేస్తా, ఎప్పుడు రగిలిపోతా ఉంటే బీపీ షుగరు అన్నీ పెరిగిపోతాయి. ఇక అంతే డామ్ అంటారు ఎప్పుడు అంటారు. సంతోషమే లేదు, అడ్జస్ట్మెంటే లేదు, ఓర్పు లేదు, సహనము లేదు. కష్టములో సుఖంలో బాగుండి నవ్వుతూ ఉంటారు, కొంచెం కష్టం రాగానే ఒకళ్ళ మీద అసలు నీ వల్లే ఈ కష్టం వచ్చిందంట, సుఖం వచ్చినప్పుడు నీ వల్లే సుఖం వచ్చిందని ఎవరు చెప్పరు. కష్టం వచ్చిందనుకోండి కొంచెం, అసలు నిన్ను చేసుకోవడాన్ని బట్టి నా బతికిట్టు అయిపోయిందని భర్త అంటాడు. భార్య ఏమో అసలు నాకు మంచి సంబంధం వచ్చింది, దరిద్రుడు నువ్వు దొరికావు నాకు. దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది?
ఫలం లేదు. ఫలం లేదు. దేవుని నమ్మిన తర్వాత, దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డలుగా మారిన తర్వాత, ప్రభువుని వెంబడిస్తూ ఉండగా మనము ఫలించాలి. మనలో మార్పు కనపడాలి. నిజంగా ఆ ఫోటోలు చూస్తుంటే ఒళ్ళు అసలు అబ్బా! పిలవాల సహోదరుని ఒకసారి అసలు సాక్ష్యం చెప్పించాలనిపిస్తుంది. ఎట్లా మారావు బాబు? అవును. అంటే అంత డీప్‌కి వెళ్ళిపోయిన వ్యక్తి, అంత భయంకరంగా ఆ పాపములో కూరుకుపోయిన వ్యక్తి అసల ఆ జుట్టేంటి, ఆ తాగుడేంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ డాన్సులేంటి, ఆ పనులేంటి, అలాంటి వ్యక్తి ఒక్కసారిగా పూర్తిగా అసల చక్కగా తెల్ల షర్ట్ ఏసుకొని, మంచి క్రాప్ చేయించుకొని, బుద్ధిమంతుడిలా కనపడతంటే, ఇది గదా మారు మనస్సంటే. మారు మనసుకు తగిన ఫలం అంటే ఇలా కనపడాలి గదా! ఫలము, ఫలము. ప్రియులారా, మనము బహుగా ఫలించటం వలన మన తండ్రి మహిమపరచబడతాడంట. హల్లెలూయా! తండ్రి మహిమపరచబడతాడు. దానిని బట్టి మనము ఆయన శిష్యులము. దేవుని స్తోత్రం. కొంతమంది అవమానపరుస్తున్నారు. ఎందుకంటే కొంతమంది సహోదరులు ప్రభువుని నమ్మిన తర్వాత కొన్ని ఆచారాల్లో నుంచి బయటకొచ్చేసి వాటిని జయించి నేను అలా ఉండను, ఇలా ఉంటానని ఉండటాన్ని బట్టి కొంతమంది అవమానపరుస్తున్నారు క్రైస్తవ సహోదరుల్ని. వీళ్ళు బొట్టు లేని వాళ్ళు, వీళ్ళు అది లేని వాళ్ళు, ఇది లేని వాళ్ళు. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ వ్యక్తిగతమైంది కదా. ఇంకొక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో దూరితే ఆడికంటే మూర్ఖుడు, దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటాడా? ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కదా. కానీ మీరు చూడండి, చాలాసార్లు కొంతమంది మొహం చూడగానే ఆహా! ఈ చర్చికెళ్ళే బ్యాచ్ అర్థమైద్దా? అర్థం కాదా? చర్చికెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది పెట్టుకునేవాళ్ళు. దాన్ని బట్టే కాదు, కొన్నిసార్లు అది పెట్టినా కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు అనేది మాత్రం కొంత ఏదో విధంగా వాళ్ళ ముఖంలో అది కనపడుతుంది. దేవుని స్తోత్రం. మనం చూసినప్పుడు ఎవరు ఏ విధంగా అనుకున్నను, ఎవరు అవమానపరిచి నిందించినను, మనము ప్రభువు కొరకు ఫలించే వారముగా మనము ఉంటే, మారు మనసుకు తగిన ఫలము మనలో కనబడితే చాలు, తండ్రికి తప్పకుండా మహిమ వస్తుంది. మనం ఆయన శిష్యులు అనబడతాం. హల్లెలూయా! మనం ఆయన శిష్యులు. మనం చెప్పుకోవక్కర్లా మనం దేవుని బిడ్డలమని కూడా. మన మన యొక్క మాట విధానము కదా. అది ఒకసారి ఎక్కడి నుంచో వస్తుంటే ట్రైన్‌లో బాగా అంతకుముందు రాత్రి కూడా నిద్రలేదు. భీమవరం నుంచి అనుకుంటా. వస్తున్నప్పుడో ఎప్పుడో గాని, హమ్మయ్య! సీట్ ఖాళీగా ఉంది. అది మేము బుక్ చేసుకున్న సీటే. పడుకోగానే వచ్చి ఒకామె, "నీ ఏమనుకోవద్దండి, అక్కడ మగోళ్ళొచ్చారు. అది నాకు హాఫ్ సీట్ వచ్చింది. మీరు కొద్దిగా లెగిస్తే నేను కూర్చుంటానండి" అని చెప్పి ఒకామెడ అడిగింది. అమ్మ ఇప్పుడేనమ్మా నడుము వాల్చింది. వచ్చావా తల్లి అని చెప్పి అనుకుంటా లేచా నేను. "ఏవండీ పాస్టర్ గారండి మీరు, వందనాలండి" అంటది. నేనేదో తెల్ల షర్ట్ ఏసుకోలేదు కదా ఆ రోజు. ఎట్లా అర్థమైందమ్మా నీకు పాస్టర్ గారని? మీ మాట, మీ భాష విధానం అర్థమైంది. అమ్మా అన్నారు చాలని. దేవుని స్తోత్రం. అంతే. మనం ఫలించినప్పుడు మన మన నోట్లోంచి వచ్చే ఆ మాట, ఆ భాష, ఆ చూపు అర్థమవుతుంది. మనం ప్రభు బిడ్డలమని. మారు మనస్సుకు తగిన ఫలము కనిపించాలంతే. దాని కొరకు మనం అడుగుదాం. అయ్యా ఇంకా నాలో పుట్టాల్సిన ఫలం ఏదున్నదో నాలో, అయ్యా ఆ ఫలం పుట్టాలయ్యా. అయ్యా నీకు ఇంకా నా జీవితం ద్వారా మహిమ రావాలి ప్రభువా అని కోరుకుందాం ప్రియులారా. మనము బహుగా ఫలించటం వలన మన తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. మనము బహుగా ఫలించటం వలన పశ్చాత్తాపము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఏదైనా మన మన ద్వారా పొరపాటు జరిగినప్పుడు వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా దయతో క్షమించు, ఇది రెండోసారి చేయకుండా నాకు సహాయం చేయ ప్రభువా, నన్ను బలపరచయ్యా అని మనం ఎప్పుడైతే మనం ప్రభువుని వేడుకుంటామో, ఒక వ్యక్తి ఫలించాలి, ప్రవర్తనలో ఫలించాలి. దేవుని స్తోత్రం. దేనిలో ఫలించాలండి?
ప్రవర్తనలో ఫలించాలి. మన ప్రవర్తన ఫలము అనేక మంది తినాలి. దేవుని స్తోత్రం. మన ప్రవర్తన ఫలము అనేకులు తినాలి, అనేకులకు రుచికరంగా ఉండాలి. అబ్బా, ఎంత టేస్ట్ ఉంది, అసలు చూసేకి ఇంత బాగుంది, చప్పగా ఉంది అనకూడదు, ఎంత రుచికరంగా ఉంది వీరి ప్రవర్తన ఫలం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభువు మనలను ఆ విధముగా రూపాంతరపరచాలని, ఆ విధంగా మార్చుకోవాలని మనల్ని చూసినప్పుడు ఇతరులు పరిశుద్ధతను అనుభవించాలి. దేవునికి స్తోత్రం. అపవిత్రత అనేది మనలో కనబడకుండా ఉండులాగున మనలో ఆ ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన. దేవుని స్తోత్రం. దేవుడంట రోమపత్రికలో మనం ఏం చదువుతాం? 6వ అధ్యాయము రోమపత్రిక 22వ వచనం. అయినను ఇప్పుడు ఆ, పాపము నుండి విమోచింపబడి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఒక వ్యక్తి దేవునికి దాసుడు అవటం ద్వారా ఒక ఫలము పుడుతుందంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఏమవ్వాలి? మనము దేవునికి యజమానులం కాకూడదు. మనం దేవుడికి ఆజ్ఞాపించేటట్టుగా, దేవుడా నువ్వు ఇట చేయి, దేవుడా అట చేయి, దేవుడా నేను చెప్పినట్టు చేయి, నేను ఇలా అనుకుంటున్నా ఇలా చేయి అని మనం దేవునికి యజమానులు కాకూడదు, దేవునికి దాసులం అవ్వాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడా నువ్వేం చెప్తావో అలా చేద్దాం అనుకుంటున్నానయ్యా. మనం ఏం చేయాలనుకుంటున్నాం మొత్తం ముందు రాసేసుకుంటాం. మనకి ఏమేం కావాలనుకుంటున్నామో అన్నీ రాసేసుకుంటాం. మనము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలనుకుంటాం మొత్తం రాసేసుకుంటాం. ఇక దేవుడి దగ్గర కూర్చొని, ఇదిగో ప్రభువా, దేవుడా, ఇదిగో నువ్వు ఇలా చెయ్యి, నా పట్ల అలా చెయ్యి, నా కొడుకు ఇలా చెయ్యి, నా కూతురికి ఇలా చెయ్యి. ఏంటి? నువ్వు అనుకున్నంత దేవుడు చేయాలి అంటే నువ్వా దేవుడివి, లేకపోతే దేవుడా? చెప్పండి. ఇంకొంచెం ముందుకు జరగండమ్మా, ఇరుగ్గా కాకుండా చక్కగా ఫ్రీగా కూర్చుందాం. హల్లెలూయా. మనమా దేవుళ్ళం? దేవుడు ఎవరు ఇంతకీ? మనం చెప్పేదేమో నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తుకి మనం అన్ని ఆజ్ఞలు జారీ చేస్తాం. దాసులు మాత్రం కావు. లోబడదామనేది ఉండదు, తల వంచుదామనేది ఉండదు, ఎప్పుడు తల ఎత్తుకొని తిరగడమే. దేవుడా అంటున్నాం కానీ దేవుడు మాటకి మాత్రం లోబడం. ఒక వ్యక్తి అంట దేవునికి దాసుడైతే, దాసురాలైతే అతనిలో ఒక ఫలం పుట్టిద్దంట. ఆ ఫలం పేరు ఏ ఫలం? పరిశుద్ధత. హల్లెలూయా. చూడండి, మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. దాని అంతము. ఒక వ్యక్తిలో పరిశుద్ధత అనే ఫలం పుట్టిందనుకోండి, మార్కెట్లో తీసుకెళ్దాం ఈ ఫలాలన్నిటినీ. హల్లెలూయా. పరిశుద్ధత అనే ఫలం, ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమందికి పరిశుద్ధత అనే ఫలం పుట్టిందనుకోండి, ఈ ఫలాలను అనేకులు తింటారు. దేవుని స్తోత్రం. ఈ ఫలము వలన వచ్చేది ఏంటంటే నిత్య జీవము. అందరం చెప్దాం అన్నమాట. ఏం జీవము? అది పరిశుద్ధత అనే ఫలము పుట్టిన వారికి నిత్య జీవము ఎదురు చూస్తా ఉంది. ఎలాగండి అంటే దాసుడు అవ్వాలి, తగ్గించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీ మాట చొప్పునే నా జీవితంలో జరుగునుగాక అనాలి. అంటే మన కోరికలు చెప్పకూడదండి, చెప్పుకోవచ్చు, ఆజ్ఞాపించకూడదు. మన ఆశలు దేవుని తెలియపరచకూడదండి. నా హృదయ వాంఛలు దేవుని చెప్పుకోకూడదు అంటున్నానా నేను? వాక్యమే చెప్తుంది. ఏమని? అడుగుడి. ఇదిగోయా ప్రభువా, ఇలాగ ఆశ ఉందయ్యా, నేను ఒక BMW కారులో తిరగాలనుకుంటున్నాను. కావాలంటే అలా చెప్పుకో, ఏం పర్లేదు. దేవుని స్తోత్రం. పాస్ గారికి ఉన్నట్టుంది, మెల్లగా అటు వెళ్తున్నాడు అనుకుంటున్నారా మీరు? ప్రస్తుతానికి అయితే ఏ ఆశ లేదు. ఒక ఆశ ఉంది, దేవుడు చెప్పుకుంటున్నాను, చాలా బలంగా చెప్పుకుంటున్నాను. ఈ కార్లు వీళ్ళ మీద లేదు ప్రస్తుతానికి, నాది వేరుగా ఉంది. హల్లెలూయా.
మన ఆశలు మన కోరికలు చెప్పుకోకూడదని నేను అంటలా. మనం అనుకుని చెయ్యి చెయ్యి అంటే ఏంటది? మన ఇష్టమా? మనమేమన్నా దేవుళ్ళమా? దేవునికి లోబడి ఉండమంటున్నాడు దేవుడు. దేవునికి దాసులై ఉండమంటున్నాడు దేవుడు. నువ్వు దాసురాలుగా దాసుడు దాసురాలు ఎలా ఉంటారు? ఇళ్లలో పనే కానీ ఏ పని అయినా సరే, ఒక యజమాని దగ్గర పని చేసినప్పుడు నీకంటూ ఒక యజమాని, ఒక అధికారి ఉంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసుగా నీకు? తెలుసా తెలీదా? నువ్వు సరిగా ఉండకపోతే ఉంటావు అక్కడ, తీసి అవతల పడేస్తాను. నువ్వు కాకపోతే నాకు 10 మంది ఉన్నారమ్మా. యజమానుడు అన్నప్పుడు నువ్వు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంతే. అది నీ బాధ్యత. నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. రేపొద్దున నువ్వే యజమానురాలు అయ్యావు, నీ కిందే 10 మంది పనిచేస్తున్నారనుకో, అప్పుడు నీ చలామణి. మన అందరికి యజమాని ఎవడు? ఎవరు చెప్పండి? యేసయ్య. మన తండ్రి ఎవరు? ఆయన. మన రక్షకుడు ఎవరు? ఆయన. మరి ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి. అంటే ఆయన చెప్పిన మాటకు లోబడితే చాలు దేవుని బిడ్డలారా. అయ్యా నీ మాట చొప్పున. అందుకే మరియ తను దాసురాలుగా మాట్లాడింది. దేవుని దూత వచ్చినప్పుడు దేవునికి దాసురాలుగా మాట్లాడింది. అందుకే మరియ ధన్యురాలయ్యింది. దేవుని స్తోత్రం. దాసులు ధన్యులవుతారు. దాసులుగా ఉండేవారు, దేవుని దగ్గర తగ్గించుకొని దేవుని దగ్గర అణిగి మణిగి ఉండేవారు, వారు ధన్యులవుతారు. మరియా నువ్వు ధన్యురాలువు. పరిశుద్ధత అనే ఫలము మనలో కనబడాలి. మారు మనసుకు తగిన ఫలాలు కనిపించాలి. పరిశుద్ధత అనే ఫలము కనిపించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనల్ని పిలుచుచున్నాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలుచుటలేదు. యేసేపు తన జీవితంలో యవ్వన కాలంలో ఆయన తను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను ఎటువంటి అపవిత్రతలో ఉండకూడదు, అపవిత్రమైన పనులు చేయకూడదు అని నిలబడ్డాడు. యోసేపు దేశానికి రాజు అయిపోయాడు. ఆ దేశానికి బానిసగా వెళ్ళిన వ్యక్తి ఆ దేశంలో ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఇది సాధ్యమా? దాసుడుగా అమ్మబడ్డాడు, సేవకుడుగా బానిసగా పనిచేస్తున్న వ్యక్తి దేశానికి రాజు అయ్యాడంటే తను పరిశుద్ధత అనే ఫలాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు చూశాడు, ఒక్కసారిగా అతని జీవితాన్ని హెచ్చించాడు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే మనం భరించలేం. దేవుని ఆశీర్వాదాన్ని కూడా తట్టుకోలేం మనం. దేవుడు దీవించడం మొదలు పెడితే, రాత్రి యవనస్తుల కూడికలో ఆశీర్వదించే దేవుడి గురించి మాట్లాడుతున్నా. యవనస్తులకు మరి ఎంతవరకు అర్థమైందో తెలీదు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే, దేవుడు దీవించడం మొదలు పెడితే మనం భరించలేము. దేవుని బిడ్డలారా, మనము మొదట ఆయనకి ఫలాన్ని చూపించాలి. హల్లెలూయా. ఆయనకి సంతోషం కలగాల, ఆయన మహిమపరచబడాలా. నీ ద్వారా ఆయన మహిమపరచబడితే, నీలో ఉన్న పరిశుద్ధత అనే ఒక ఫలము ద్వారా ఆయన మహిమపరచబడితే ఆయనకు ఆగలేడు. ఏదో ఒకటి నీకు మేలు చేయాలా, ఏదో విధంగా నిన్ను హెచ్చించాలా, దీవించాలా. నన్ను గణపరచు వారిని చెప్పండి అందరూ, నన్ను గణపరచు వారిని నేను. అంతే. దేవుడిని మనం గణపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు దేవుడు మనలను గణపరుస్తాడు. మనల్ని అలాగే ఉంచలేడు. నువ్వు ఉన్న స్థితిలో ఉండవు, నీ స్థితిని మారుస్తాడు ఆయన. నిన్ను గణపరచడం మొదలు పెడతాడు. అమ్మో ఏంటి వీళ్ళు ఈ విధంగా దీవించబడుతున్నారు. అంతే దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధత అనే ఫలం కనపడాలి, స్తుతి అనే ఫలం కూడా కనపడాలి. దేవుని సన్నిధికి వచ్చి అందుకే మౌనంగా ఉండొద్దండి. దయచేసి నోరు తెరవండి, ఆయన స్తుతించండి, గణపరచండి. మీకు వచ్చిన పాటలతో పాడే పాటలు పాడండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి అంటాం కదా. ఎందుకు? ఇక్కడి నుంచి ఇంకొక అరగంటలో మీరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన దగ్గర నుంచి ఈ నోరు ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా
కొంత సమయము మనం ఏం చేస్తున్నాం? దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం చేస్తున్నాం? మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రియులారా, మన నోటి ఫలము దేవునికి కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. గట్టిగా చదవండి అమ్మా. మైక్ కాబట్టి ఆయన ద్వారా ఆ, మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఆ. అనగా కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఏం చేయాలంట? స్తుతి యాగము. అందరు చెప్పండి. జిహ్వ ఫలము. స్తుతి యాగము చేయటం అంటే ఏంటి? యాగము అర్పించటం కదా. యాగం అంటే ఏంటి? మనకు తెలుగు టీచర్ ఉంది, ఏం పర్లేదు, ఇప్పుడు ఆమెను అడుగుదాం. స్తుతి యాగము. యాగం అంటే ఏంటి? అందరు చెప్పండి. అర్పించటం. స్తుతిని ఏం చేయాలంట? అర్పించాలి. స్తుతిని ఏం చేయాలి దేవుని బిడ్డలారా? అర్పించాలి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయండి అంటున్నాడు. నేను చర్చికొచ్చినప్పుడే స్తుతి యాగం చేయట్లేదు, ఇక ఎల్లప్పుడూ యాడ్ చేస్తానయ్యా. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో, ఆయా పనులు చేసుకుంటున్న సమయంలో కూడా స్తుతి యాగము, స్తుతి యాగము. ఎల్లప్పుడూ మీరు స్తుతి యాగము చేయండి. ఇదొక ఫలం. స్తుతి యాగము చేతులతో చేస్తారా? కాళ్ళతో చేస్తారా? మరి ఎలా చేస్తారు చెప్పండి? హల్లెలూయా. స్తుతి యాగం ఎలా చేస్తారండి? నోటితోనే పని. అందరు చెప్పండి, నోటితో పని అనండి. దేవుడికి నీ నోరు కావాలి. దేవుడికి ఏం కావాలి? నీ నోరు కావాలి. దేవుడు నీకు నోరు ఇచ్చాడు కదా, నీ నోటితో పని ఉన్నది. నీ నోరు కావాలనుకుంటున్నాడు. ఆ నోటితో దేవుడు ఏం చేయాలంట? స్తుతి యాగము చేయాలంటే ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి, ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ ఉండాలి. ఇది స్తుతి యాగం. అమ్మో, నేను దేవుని స్తుతిస్తే నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, దేవునికి స్తుతులు చెల్లిస్తుంటే, స్తోత్రాలు చెల్లిస్తుంటే నా గురించి ఏమనుకుంటారో అని మీరు అనుకోకూడదు. మీ ఇంట్లో దేవునికి స్తుతి యాగము. దేవుని మందిరానికి వచ్చినప్పుడు స్తుతి యాగము. ఒక వ్యక్తి దేవుని కొరకు ఫలించుట అంటే తన నోటి ద్వారా దేవుని స్తుతిస్తూ ఉండాల. హల్లెలూయా. కొన్నిసార్లు మనం నోటి ద్వారా కొంతమందిని తిడతానే ఉంటాం, చూసారా? నోట్లో తిడతాం, బయటికి తిడతాం, నోట్లో తిడతాం, బయటికి తిడతాం, బయటికి వినపడేటట్టు తిడతాం, నోట్లో తిడతాం కదా. దేవుడికేమో ఆ నోటి ద్వారా స్తుతి యాగం కావాలి. దేవునికి స్తోత్రం. తిట్టాల్సినప్పుడు తిట్టాలి, కొట్టాల్సినప్పుడు కొట్టాలి, అది తప్పులేదు. నేను దాని గురించి కాదు మాట్లాడుతుంది. బిడ్డలను కూడా ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, హత్తుకునేటప్పుడు హత్తుకోవాలి, లాగా ఒకటి వేయాల్సినప్పుడు వేయాలా. దేవుని స్తోత్రం. పెద్దోళ్ళు అయినాక కాదు, మీకు పడతాయి అప్పుడు, ఒక వయసు వరకే. స్తుతి యాగము. ఎవరు దేవుని స్తుతిస్తున్నారో వారి దగ్గరికి దేవదూతలు వస్తారు. మళ్ళీ చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెల్లించండి. ఇది నమ్మండి దేవుని బిడ్డలారా. ఎవరు ఎక్కువగా దేవునికి వర్షిప్ జరుగుతూ ఉంటుందో, ఎవరి ద్వారా ఆరాధన, ఎవరి ద్వారా స్తుతులు స్తోత్రములు వెళ్తూ ఉంటాయో వారి దగ్గర ఎప్పుడు వారికి ఖచ్చితంగా వారికి ఏదో సమయంలో దేవదూతల యొక్క టచ్ అనేది అర్థమైపోద్ది. ఎందుకో తెలుసా? ఇక్కడ స్తుతి జరుగుతుంటే, ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే దేవదూతలు మౌనంగా ఉండలేరు. దేవదూతలు ఏం చేస్తారో తెలుసా? ఆ స్తుతులను స్తోత్రములను దేవుని దగ్గరికి తీసుకెళ్లే ఒక పని వాళ్ళకి ఆ జాబ్ ఉంది కనుక దేవదూతలు వస్తారు నీ దగ్గరికి. దేవుని స్తోత్రం. నువ్వు స్తుతి చెల్లిస్తూ ఉంటే, నువ్వు ఆరాధిస్తూ ఉంటే నీ చుట్టూ కూడా దేవుని యొక్క సన్నిధి అగ్ని వలె ఉంటది. స్తుతి ద్వారా నువ్వు జయిస్తావు. నీ ఎదుట జరగబోయే ప్రమాదం, నీ మీదకి వచ్చే కీడు, నీ మీదకి వచ్చే ప్రమాదము
అట్లా త్రుట్లో తప్పిపోతా ఉంటుంది. ఎందుకు తెలుసా? నీ మీదకి రాలేదు అది. స్తుతి, ద పవర్ ఆఫ్ ప్రైజ్. అందరూ అనండి, ద పవర్ ఆఫ్ ప్రైజ్. నువ్వు గనక స్తుతించే బిడ్డవైతే, ఆ ఫలము నీలో ఉన్నట్లయితే, నీ నోట్లో ఆ ఫలం ఉన్నట్లయితే, నువ్వు స్తుతించే బిడ్డవైతే నువ్వు భయపడక్కర్లేదు. ఒకవేళ చీకట్లో నువ్వు వెళ్ళాల్సి వచ్చింది, అనుకోకుండా ఎక్కడో చీకట్లో ఒక్కదానివే ఒక్కరే మీరు రావాల్సి వస్తుంది, ఆ ప్రాంతం మంచిది కాదు. నీ చుట్టూ అగ్ని ఉండాలి అంటే నువ్వు స్తుతి చెల్లిస్తా ఉండాలి. స్తుతించాలి ప్రియులారా. దేవుని స్తుతించడానికి మనం మనసు పెట్టాలి. ఎలా స్తుతించాలా అని ఆలోచించాలి. వాక్యాన్ని చూడాలి. వాక్యానుసారంగా స్తుతించడం నేర్చుకోవాలి. వాగ్దానాలు ఆధారం చేసుకొని స్తుతించడం నేర్చుకోవాలి. ఎంతకాలం పోయినా కూడా, అమ్మో పాస్టర్ నాకు ప్రార్థనకి ఇపోతే బాగుండు, నన్ను స్తుతులు చెల్లించమని చెప్పకపోతే బాగుండు, నా పేరు పిలవకపోతే బాగుండు. ఎంతకాలం ఇది? పొరపాటు నా పేరు చెప్తారేమో అని. దేవుణ్ణి స్తుతించే భాగ్యం నీకు రావాలని కోరుకోవాలా. నా పేరు చెప్తే బాగుండు పాస్టర్ గారిని అనుకోవాలి బ్రదర్. వెనకాల బ్రదర్ కూడా, కిరణ్ బ్రదర్ కూడా, నా పేరు చెప్తే బాగుండు. ఎప్పుడు నా పేరు చెప్పట్లేదు పాస్టర్ గారు, వాళ్ళని స్తుతించమంటున్నాడు, వీళ్ళని స్తుతించమంటున్నాడు, నా పేరు కూడా చెప్తే బాగుండు అనుకోవాలా. దేవుని స్తోత్రం. నీకు వచ్చిన 2 మాటలైనా, ప్రభువా నువ్వు మంచి కాపరివయ్యా, అయ్యా నువ్వు ఆశీర్వదించే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నువ్వు దీవించే దేవుడు అయ్యా, నన్ను కాపాడుతున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. స్తుతులు చెల్లించడం, స్తోత్రం చెల్లించడం ద్వారా దేవదూతలు మీ దగ్గరికి రావడము, మీ దగ్గర ఆ అర్పణను, ఆ యాగమును దేవుని యొద్ద పాదాల దగ్గర తీసుకెళ్తే అక్కడి నుంచి ఏం కుమ్మరించబడుతుందో ఆలోచించండి. ఇక చప్పట్లు కొడదాం దేవునికి. మన స్తుతులన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మన స్తోత్రములన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ధూపం వలె అవి పైకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆ ఆశీర్వాదం ఎలాగుంటుందో ఆలోచించండి. మనం ఫలించాలి స్తుతించటంలో. ఏమనుంది అక్కడ ఇంకా? ఆయన అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించు. జిహ్వ ఫలము అంటే చెప్పండి, జిహ్వ ఫలం అంటే ఏంటి తెలుసా? మన లోపల నుండి వచ్చే ఫలం, అంతరంగంలోంచి వచ్చే ఫలం మన జిహ్వ ఫలం. ఆయన నామమును నోటితో ఒప్పుకుంటూ, దేవుని స్తోత్రం, యేసు ప్రభువే నా రక్షకుడు, యేసు ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము, యేసు ప్రభువే నాకు మంచి కాపరి, యేసు ప్రభువే అని మీరు అనాలా. హల్లెలూయా. అది వెళ్తుంది పైకి వెళ్తుంది. భక్తి అంటే ఏంటి? మౌనంగా ఉండటము, అది వేరు. మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి. మనం దేవుని స్తుతించే సమయంలో మన నోటి ద్వారా, మన అంతరంగంలోంచి ఆ ఫలము వెళ్ళాలి. జిహ్వ ఫలం అనండి అందరూ. ఈ స్తుతి యాగం అనేది జిహ్వ ఫలము. దేవుని బిడ్డలారా, మనము స్తుతులు చెల్లిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గనుక ఈ వారం మొదలుకొని సమయం అయిపోతుంది. నేను సమయానికి ముగిస్తాను. దేవుని స్తోత్రం చెల్లించండి. మన స్తుతి పెరగాలి. మనలో పరిశుద్ధత అనే ఫలం కనపడాలి. మనలో జిహ్వ ఫలము అని కనపడాలి. దేవుడు మనలో మారు మనసుకు తగిన ఫలం కనపడాలి. 3 చెప్పానా? మారు మనసుకు తగిన ఫలం కనపడాలి. నేను మారానంటే మన మాట, మన నడక, మన వేషధారణ, మనం కూర్చునేది, మనం నుంచునేది, మనం అన్నిట్లో మార్పు కనపడాలి, ఫలం కనపడాలి. మారు మనసు తగిన ఫలం కనపడాలి. పరిశుద్ధత అనే ఫలం కనపడాలి. దాని కిందే వస్తాయి ఇవన్నీ కూడా. స్తుతి ఫలం లేదా జిహ్వ ఫలం అనండి. జిహ్వ ఫలము కనపడాలి మనలో. మన నోటి నుండి రావాలి ఆ ఫలం. దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఎవరా నన్ను ఆరాధించేది, ఎవరు నన్ను స్తుతిస్తారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనము ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉందాం. దేవుని స్తోత్రం. చివరిగా ఈ మాట చెప్పుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని ఆ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆ మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆ. ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను ఎందుకు సృష్టించాడంట? ఎందుకు రక్షించాడంట? విన్నారు కదా ఆ మాట. వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. సత్క్రియలు అందరూ చెప్పండి. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 183వ పేజీ 82వ పేజీ 1వ అధ్యాయము 10వ వచనం. ఇవంతా కలిసిపోయి ఉంటది. 9 నుంచి 12 చదవండి. అందుచేత ఆ, ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు కొనుచున్నాము. ఇవి అన్ని వచనాలు కలిపేసి ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా 10వ వచనం చూడండి. ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ఆ మాట ఉందా? ప్రతి సత్కార్యములో ఏమవ్వాలి? సఫలులగుచు, ఫలించాలి. సత్క్రియ అందరు చెప్పండి. మన ద్వారా సత్క్రియలు జరగాలి. అది ఒక ఫలం. మనము సత్కార్యము చేయుటలో లేదా సత్క్రియలు చేయుటలో సఫలమవ్వాలి, ఫలించాలి. దేవుని యొక్క కోరిక. అందుకోసమే మిమ్ములను క్రీస్తు యేసులో సృష్టించి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, అనేక మంది గురించి మనకు అవసరం లేదు. దేవునిని ఎరగని వారు, దేవునిని చేర్చుకొనని వారు, దేవుని యొక్క రక్షణ పొందుకొనని వారితో మనకు అవసరం లేదు. మనము దేవుణ్ణి ఎరిగిన వారముగా, దేవుని యొక్క రక్షణ పొందుకున్న వారముగా, దేవుని కలిగిన వారముగా మనము సత్క్రియలు చేయుచు ముందుకు వెళ్ళిపోవాలంతే. మనకి మెప్పు వస్తుందా రాదో కూడా చూడాల్సిన అవసరం లేదు. చూడండి, కొంతమంది ఒక గ్లాసుడు పంచదార ఇచ్చారనుకుందాం. ఒక గ్లాసుడు పంచదార ఇచ్చి ఏది పక్కింటామికి ఎదురింటామికి చెప్తారు, పొద్దున ఒక గ్లాసుడు పంచదార వాళ్ళకి ఇచ్చాను అంటాడు. తర్వాత ఇంటికి ఎవరన్నా వస్తే ఒక గ్లాసుడు పంచదార వీళ్ళకి ఇచ్చాను పొద్దున అడిగిందామని చెప్తారు. ఈ ఎవరు కనబడితే వాళ్ళకి ఒక గ్లాసుడు పంచదార ఇచ్చాను, గ్లాసుడు పంచదార ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? చెప్పండి, ఎందుకు చెప్తున్నారు? చెప్పట్లా మీరు? ఎందుకు చెప్పుకుంటాం మనం అలాగా? ఏదన్నా ఒక చిన్న, ఒకవేళ పొరపాటున మంచి పని చేసాం, పొరపాటున ఒక సత్క్రియ చేసామనుకోండి, ఇంకా మనము దేశం అంతా చాటిస్తాం. కొంతమంది అసలు కొన్ని మంచి పనులు కనబడాలని, అందరికీ కనపడాలని, అందరి దృష్టిలోకి రావాలని పబ్లిసిటీ కోసం కొంతమంది మంచి పనులు చేస్తారు. అవునా కాదా చెప్పండి? అసలు మంచి పనులు చేసే హృదయం కలిగి ఉన్న వారు ఎంతమంది? సమ్మర్ వచ్చింది, మజ్జిగ పోద్దామా? ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరికీ ఏడోగా గుడారం వేసి, మంచిదే, చేయగలిగితే చేద్దాం. కానీ అది మన మెప్పు కోసము కాదు. మన స్వభావం ఏమైపోవాలంటే, నేను దేవుని బిడ్డను, నేను చేయగలను కనుక చేస్తాను.
దేవునికే మహిమ కోసం, దేవుని మహిమ కోసం. దేవుడు చూస్తే చాలు. మనుషుల మెప్పు కోసము, మనుషుల యొక్క గౌరవం కోసము, మనుషుల మధ్యలో మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం మాత్రమే సత్క్రియలు కాదు. అసలు మనం సృష్టింపబడిందే సత్క్రియల కోసం. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పుడే అలసిపోవద్దు. దేవుని స్తోత్రం. మనము సత్క్రియలలో సఫలం అవ్వాలి, మనము ఫలించాలి. సత్క్రియలు చేయటంలో మనము సఫలం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారు దేవుని శిష్యులగుదురు కదా. చేతనైనా మంచిని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరన్నా చూస్తున్నారా లేదా, ఎవరన్నా నన్ను పొగుడుతారా లేదా, ఎవరన్నా నన్ను గుర్తిస్తారా లేదా అన్నందుకోసం కాదు నువ్వు చేసేది. నువ్వు చేయగలిగి ఉంటే చెయ్యి. అంటే నీకు మించింది మళ్ళీ చేసి నేను చేసేలాగా అయిపోయినాను వద్దు. మళ్ళీ కొంతమంది మా వాడు చాలా మంచివాడండి, మా పిల్లోడు, వాడు అన్నీ అందరికీ సహాయం చేస్తాడు. అట్లా సహాయం చేసి 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 ఇప్పుడు వాడికి ఏమి లేకుండా పోయి, ఆ బాధ వద్దు. మళ్ళీ దేవుని స్తోత్రం. మనము సత్క్రియలు చేయటం ద్వారా తండ్రి మహిమ పరచబోతున్నాడు. పరలోకమందున తండ్రికి ఎప్పుడు మహిమ వస్తుందంటే దేవుని బిడ్డలందరూ సత్క్రియలు చేయడం ద్వారా. దేవుని స్తోత్రం. చెప్పండి, ఏం చేయటం ద్వారా? సరే, చేయకపోతే చేయకపోయాం, కానీ దుష్క్రియలు మాత్రం అసలు చేయకూడదు. సత్క్రియలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎప్పుడు చెడు చేద్దామా, ఎప్పుడు కీడు చేద్దామా అన్న ఆలోచన అసలు రాకూడదు మనకి. దానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆ పనిలో ఉంటారు. మనం ఆ పని చేయకూడదు. మనము సత్క్రియలు, ఏదైనా మేలు చేయగలనా వీళ్ళకి, ఇదిగో సహాయం అడిగారు, నేను చేయగలనా లేదా ఆలోచించుకోవడం. చేయలేకపోతే సైలెంట్, అంతేగాని కీడు మాత్రం చేయ. దేవునికి మహిమ రావాలంటే సత్క్రియలు చేయాలి. చివరి మాట చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. 15:16. అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనము వెళ్ళి ఫలించాలి. ఏంటి దీని అర్థము? దీనికి ఒక అర్థం ఉన్నది. మనము వెళ్ళి ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. అంటే మనము పొందుకున్న రక్షణను, మనము అనుభవిస్తున్న ఆ దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును ఇతరులతో పంచుకున్నప్పుడు ఒక ఆత్మ రక్షింపబడుతుంది. మనం ఫలించడం అంటే మన ద్వారా ఒక వ్యక్తి ప్రభువుని ఎరుగుట. నువ్వు ఫలించావు, ఒక ఫలాన్ని సంపాదించావు. దేవుని స్తోత్రం. నీ ద్వారా ఎవరైనా ప్రభువుని ఎరుగుటను బట్టి, చూడండి, మీరు ఎక్కడోకో వెళ్ళి పనిచేస్తారు, ఏదో, లేదా బంధువులు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఈ చుట్టుప్రక్కల ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి దేవుడు తెలీదు, వాళ్ళు సరిగా ప్రార్థనకి వెళ్ళరు అనుకోండి. మీరేం చేయొచ్చు? నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, ప్రభు నాతో ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభు నన్ను ఇలా రక్షించాడు. ఆ దేవుని యొక్క కృప పొందుకోవాలంటే ఇదిగో ఆయన కృపామయుడు నిన్ను కూడా రక్షిస్తాడు, నువ్వు నమ్ము అని చెప్పి మీరు వెళ్ళి, ఒక పెద్ద భాగ్యమేం కాదు, అదే పెద్ద ప్రయాస కాదు. మీకు తెలిసిన వారితో, తెలియని వారితో కూడా కాదు, మీకు తెలిసిన వారితో ఒక మాట మీరు చెప్పడం ద్వారా వారు ప్రభువుని నమ్మి, వారు కూడా వారి హృదయంలో ప్రభువుని చేర్చుకొని దేవుని మందిరానికి వచ్చారనుకోండి, ఆ ఫలం ఎవరిది ఇప్పుడు? మీది, పాస్టర్ గారిది కాదు. చెప్పండి, ఎవరిది? మీది. మీరు ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించగలిగారు,
మీరు ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించగలిగారు. ఏడ్చో, కన్నీరు కార్చో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసో, కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో మీ భర్తను కూడా అలాగ రప్పించుకోగలిగారు అనుకోండి, యు ఆర్ సక్సెస్ఫుల్. హల్లెలూయా. దేవుని సన్నిధికి రండి. ఎన్నో చోట్లకి వెళ్తారు, ఎన్నో పనులు చేస్తారు. రండి మందిరానికి, ఏమైంది, ఒక గంట కూర్చోలేరా మీరు అని చెప్పి మీ భర్తను మీరు తీసుకురాగలిగితే మీ భర్తను రక్షించుకున్న వారు అవుతారు. ఒక ఆత్మను వెలిగించిన వారు అవుతారు. దేవుని స్తోత్రం. ఒక ఆత్మ వెలిగించబడటం. మీరు వెళ్ళి ఫలించండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జీవవృక్షము. చాలు. నీతిమంతునికి పుట్టే ఫలము అది జీవవృక్షం, ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటది. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. మరలా చెప్పండి ఆ చివరి మాట. మరలా అందరూ. మీకు జ్ఞానం ఉన్నదా లేదా అనేది ఈ వాక్య ప్రకారం దేని బట్టి డిసైడ్ అవుతుందంటే, మీరు ఎవరినైనా రక్షించారా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఏమనుకోవద్దు, ఎవరిని అభ్యంతరపరచడానికి కాదు. పీజీ చేసిన వాళ్ళు ఒకసారి చేతులు చూపించు. పీజీ హోల్డర్స్ అంటే మాస్టర్ డిగ్రీ. ఓకే, దేవుని స్తోత్రం. పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పీజీకే 2 చేతులు ఏవో లేచింది, ఇక పిహెచ్డీలు ఎక్కడ ఉన్నారు ఇక్కడ? సర్లే, మనం చదువుకోకపోయినా మన పిల్లలనైనా చదివిద్దాం బాగా. హల్లెలూయా. నీ పీజీని బట్టి కాదు నువ్వు జ్ఞానవంతురాలువు, నువ్వు జ్ఞానం కలిగిన వాడవు అని నీ పీజీని బట్టో పిహెచ్డీని బట్టి కాదు. నువ్వు ఇతరులను రక్షిస్తున్నావా లేదా? దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు ఇతరులను రక్షించేవాడవైతే, సొలొమోను మహాజ్ఞాని చెప్తున్నాడు ఈ మాట. మహాజ్ఞాని ద్వారా ఈ మాట వ్రాయబడింది. నువ్వు ఇతరులను రక్షించేవాడవైతే జ్ఞానవంతుడవు. నీలో జ్ఞానం ఉన్నది. దేవుని స్తోత్రం. నీలో ఏమున్నది? జ్ఞానం ఉన్నది. ఎన్ని పీజీలు చేసినా ఒక్కడిని కూడా రక్షించకపోతే నీకు బయట డిగ్రీలు ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో నువ్వు జ్ఞానం లేని వ్యక్తి అయిపోతావు. ఆ తర్వాత ఇతరులను రక్షించేవారంట దానియేలు గ్రంథంలో ఏముంటది? బుద్ధిమంతులైతే, చదవండి ఒకసారి, ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారయ్యుందురు, ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని స్తోత్రం. ఎప్పుడు సూర్యుడిని చంద్రుడినేనా పొగిడేది? దేవుడు రేపొద్దున దేవుడు చూసే నక్షత్రాలు, దేవుడు చూసే జ్యోతులు, దేవుడు చెప్పే జ్యోతులు, నక్షత్రాలు ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? నీతి మార్గములో నడుచుకునేటట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వాళ్లే జ్యోతులు, నక్షత్రాలు. చప్పట్లు కొడదాం దేవునికి. తర్వాత చదువుకోండి కావాలంటే ఈ వాక్యం 12వ అధ్యాయము ఎంత వచనం అది? 3వ వచనం. దానియేలు గ్రంథము 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారని. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం.